వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం లిక్విడ్ ఫండ్స్ దేనికోసం వాడొచ్చు, దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫినాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు నార్మల్గా లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. లిక్విడ్ ఫండ్స్ అనేది మనం దేనికోసం యూస్ చేయాలంటారు? జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే రానున్న రోజుల్లో ఉన్న ఖర్చులు ఉంటాయి చూడండి, ఈవెన్ డేస్ 3 months 6 months 1 year లోపల ఉన్న ఏదైతే గోల్స్ ఉంటాయో దానికోసం శాలరీని కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ సేవింగ్స్ అకౌంట్లో వాళ్ళు వేసి ఉంచుకుంటాం. చాలామంది ఇప్పుడు చూడండి 4-5 lakhs లేని కొంతమందికి నిద్ర కూడా పట్టదు. అలాంటి టైంలో సేవింగ్స్ అకౌంట్ ఇచ్చే రిటర్న్ అనేది 3%, 3.5% ఉంటుంది. మరి మనకు సేవింగ్స్ అకౌంట్లో పెట్టడానికి ఎందుకు రీజన్ అంటే మనకి ఇమ్మీడియట్గా లిక్విడిటీ అనేది అవసరం. దీనికోసమని ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ని తీసుకుని వచ్చారు. ఈ లిక్విడ్ ఫండ్స్లో ఏంటంటే షార్ట్ టర్మ్, అందులో కూడా మళ్ళీ అల్ట్రా షార్ట్ టర్మ్, అలాగే ఓవర్ నైట్, ఈ విధంగా ఫండ్స్ అనేటివి ఉంటాయి. దీనిలో ఎక్స్పెక్టేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఈవెన్ 6 to 7% కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకూడదు. ఒకటి ట్యాక్సేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇది మీ యొక్క ట్యాక్స్ బ్రాకెట్కి యాడ్ అయిపోతుంది. కాకపోతే మీరు కనుక ఇమీడియట్ లిక్విడిటీ కోసం చూస్తూ అసలు పోర్ట్ఫోలియో నెగిటివ్లోకి వెళ్ళొద్దు అనుకున్నప్పుడు మాత్రం లిక్విడ్ ఫండ్స్ని సేవింగ్స్ కంటే బెటర్గా అండ్ ఎఫ్డీ కంటే బెటర్గా కూడా మీరు రిటర్న్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ 1 year లోపల పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. ఒకేసారి ఒక 1-2 lakhs కట్టాలి అని అంటే సాలరీడ్ పీపుల్కి డెఫినెట్లీ ఒక మంత్ సాలరీ మొత్తం వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మీరు కొంచెం అమౌంట్ని లిక్విడ్ ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక ఏదైనా ప్రాపర్టీ సెల్ చేశారు, మీరు ఇప్పుడు ఈక్విటీలో పెట్టాలి, కానీ ఇప్పుడు 2-3 crores ఒకేసారి డిప్లాయ్ చేయడం అంటే భయపడతారు అందరూ. ఇప్పుడు దాన్ని కూడా మీరు లిక్విడ్ ఫండ్స్లో పెట్టి దాన్ని మెల్లిమెల్లిగా ఎస్టీపీ చేయొచ్చు, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ లాగా మీరు చేసుకోవచ్చు. లేదా ఇయర్లీ హాలిడేస్ ఉంటాయి కొంతమందికి. అంటే మనం మార్చ్ ఏప్రిల్కి వచ్చేసరికి ప్లానింగ్ నడుస్తూ ఉంటుంది, ఆల్ ఆఫ్ సడన్ 3 to 4 lakh rupees అనేసరికి మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. అది మీరు దాన్ని కూడా లిక్విడ్ ఫండ్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఈవెన్ దసరా, దీపావళి, సంక్రాంతి ఎక్స్పెండిచర్స్ కూడా ముందు నుంచి వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకుంటారు నెక్స్ట్ ఇయర్కి వచ్చే పండుగలకు కూడా. అలాంటి సందర్భాల్లో మీరు ఒకేసారి పెద్ద అమౌంట్ షాపింగ్కి ఖర్చు అవుతుంది, మనకి ఎలా తెలుసు 100% నాన్ అవైలబుల్. అలాంటప్పుడు మీరు ఎక్స్పెండిచర్ చేసుకుంటూ పోతే ఎక్స్పెండిచర్ అయిపోతూనే ఉంటుంది, మళ్ళీ మీరు లోన్ తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని మీరు లిక్విడ్ ఫండ్స్ రూపంలో కొంతంగా పెట్టుకోవడం వల్ల ఒకటి మార్కెట్లో నెగిటివిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది జనరల్గా టీ బిల్స్ కానీ, సోవరెన్ గోల్డ్ బాండ్స్ కానీ, కంపెనీ యొక్క కార్పొరేట్ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ దట్ టు రేటింగ్స్ ఆఫ్ దట్ బాండ్స్ కూడా A+ కానీ 3B రేటింగ్ కానీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక X అనే బ్యాంకులో మీరు ఎఫ్డీ చేస్తే ఎంటైర్ రిస్క్ అంతా కూడా ఒక బ్యాంక్ మీదనే ఉంటుంది. ఆ బ్యాంక్ రేపు పొద్దున ఏదైనా జరిగింది అని అంటే అప్ to 5 lakhs వరకు మీ సేఫ్టీ అనేది ఉంది గవర్నమెంట్ది. అదే మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా దాన్ని కనుక పెట్టినట్టయితే మల్టిపుల్ మీకు సెగ్మెంట్లోకి వెళ్ళిపోతుంది. అది కొంత బాండ్లోకి, కొంత టీబీల్లోకి, కొంత సోవరెన్ గోల్డ్లోకి, కొంత బ్యాంకింగ్ సెక్టర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇమ్మీడియట్ నీడ్ అనుకున్నప్పుడు విత్డ్రావల్ కూడా ఈజీ వస్తుంది, ప్లస్ మీ రిస్క్ అనేది డైవర్సిఫైడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ బాండ్ బాగుంటుంది, మరి ముత్తూట్ ఫైనాన్స్ బాగుంటుందా, లేకపోతే మీకు ఇంకొక XYZ కంపెనీ బాగుంటుందా బాండ్ అనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. దేర్ ఆర్ ప్రొఫెషనల్స్, వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. అండ్ మ్యాక్సిమం ఈ లిక్విడ్ ఫండ్స్ యొక్క బాండ్స్ యొక్క మెచ్యూరిటీ కూడా 90 days ఉంటుంది. ఈవెన్ 3 months కాబట్టి ఇంట్రెస్ట్ రిస్క్ కూడా ఒక్కొక్కసారి బ్యాంక్లో డిపాజిట్ దీనికి సంబంధించిన కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఇందులో. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ కూడా ఇందులో కొంచెం తక్కువ ఉంటుంది. ఇందులో ఓవర్ నైట్ ఫండ్స్ కూడా ఉంటాయి కొన్ని. ఈ ఓవర్ నైట్ ఫండ్స్ ఏంటంటే ఈవెన్ వన్ డేలో మెచ్యూరిటీ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఇంకేంటంటే సేఫ్టీ అనేది ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనకు మ్యాండేటరీ అవసరం అని తెలుసు ఆఫ్టర్ 1 year. అలాంటప్పుడు మీరు ఈక్విటీ సైడ్ వెళ్ళారనుకోండి, చాలామందికి తెలియదు, మ్యూచువల్ ఫండ్ గానే SIP స్టార్ట్ చేసేస్తారు. దాన్ని పిల్లల స్కూల్ ఫీజు కోసం వాడుతూ అనుకుంటారు. వీడు 10,000 SIP చేస్తాడు, ఎండ్ ఆఫ్ ద డే వాల్యూ ఒక 10% డౌన్ అయిపోతే అది 1,10,000 అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు అసలు నేను పెట్టింది నాకు కూడా లేదు అసలు అని చెప్పేసి అప్పుడు ఎగ్జిట్ అయిపోతే ఇంకా లైఫ్లో మళ్ళీ SIP చేయడు. అలా మీరు ముందుగా SIP అని చెప్పేసి అక్కడెక్కడ విన్నప్పుడు తొందరపడి దేనికో ఒకదానికని SIP చేయొద్దు. పర్టికులర్ ఇది దేనికోసం చేస్తున్నది, లాంగ్ టర్మ్ కోసం అయితే దాన్ని మీరు ఈక్విటీ ఫండ్స్లో పెట్టాలి. మీరు మిడ్ టర్మ్ కోసం అయితే లేదా షార్ట్ టర్మ్ కోసం అయితే లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. అందులో కొంతమందికి ఈ ట్యాక్సేషన్ కూడా పోతుంది కదా అంటారు. ఇందులో ఇంకొక ఫండ్ ఉంటుంది, ఆర్బిట్రేజ్ ఫండ్ అని ఉంటుంది. ఈ ఆర్బిట్రేజ్ ఫండ్లో ఏంటంటే ఈక్విటీ ట్యాక్సేషన్ వస్తుంది. మీరు ఈవెన్ 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారు, అయినప్పటికీ మీరు ఆర్బిట్రేజ్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆఫ్టర్ 1 year మీకు LTCG బెనిఫిట్ అనేది వస్తుంది. ఇందులో లాంగ్ టర్మ్ ట్యాక్స్ అనేది 12.5% వరకు వేవర్ ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ ట్యాక్సేషన్ వస్తుంది. బికాజ్ ఈ లిక్విడ్ ఫండ్స్లో డిఫరెంట్, ఆర్బిట్రేజ్ ఫండ్లో డిఫరెంట్, బట్ రిటర్న్ ఈజ్ సేమ్. రిటర్న్ అక్కడైనా ఇక్కడైనా కూడా 6-7% వస్తుంది. మీరు బిఫోర్ 1 year గోల్ అనుకున్నప్పుడు ఆర్బిట్రేజ్ని కొంచెం దూరం ఉంచుకోవాలి. ఎందుకంటే అందులో మళ్ళీ బిఫోర్ 1 year అయిపోతే దాని ఎగ్జిట్ లోడ్స్ అవి పడుతూ ఉంటాయి. బట్ ఆఫ్టర్ 1 year మీకు లిక్విడ్ అనుకున్నప్పుడు మాత్రం ఆర్బిట్రేజ్ ఫండ్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.
ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా సెల్ అప్ చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చిన కార్పొరేషన్ అయితే మీరు సేవింగ్స్ అకౌంట్లో వస్తే ఈ రోజుల్లో సైబర్ ఫ్రాడ్స్ అవి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అదొక రకమైన రిస్క్. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా ఎఫ్డీ చేస్తే మళ్ళీ ఎఫ్డీని బ్రేక్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి దాన్ని మీరు లిక్విడ్ ఫండ్స్లో కానీ పెంచుకుంటే అప్పుడు మీకు ఇష్టం ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. మనకు మార్కెట్లో కూడా క్రాషెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మరి అలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర సేవింగ్స్ అకౌంట్లో ఉంచితే ఎవరు కూడా 6 నెలల కంటే ఎక్కువ ఉంచలేరు, ఎందుకంటే ఎవరో ఒకటి దారి చేస్తూనే ఉంటుంది దాని మీద. కాబట్టి లిక్విడ్ ఫండ్స్లో ఉంచడం వల్ల మీకు ఆల్వేస్ లిక్విడిటీ, ఎంత లిక్విడిటీ అంటే ఈవెన్ 50,000 వరకు అయితే ఈవెన్ సేమ్ హాఫ్ అన్ అవర్ లోపల విత్డ్రాల్ అయిపోతుంది. మిగిలిందంతా 1 డే లోపల విత్డ్రాల్ అయిపోతుంది. దీనికి 2-3 డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. బిజినెస్ డే అయితే 1 డేలో అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తారో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ స్మాల్ మిడ్ లార్జ్ క్యాప్స్ ఇలాంటి కాకుండా మీరు లిక్విడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటి దానికి స్టార్ట్ చేసి అప్పుడు కొంచెం మీకు క్లారిటీ వచ్చిన తర్వాత మీరు మెల్లిమెల్లిగా లాంగ్ టర్మ్ గోల్స్ని ప్రిపేర్ చేసుకొని ఆ గోల్ కూడా వై ఆమ్ ఇన్వెస్టింగ్, ఈజ్ ఇట్ ఫర్ మై కార్, ఈజ్ ఇట్ ఫర్ మై సన్ ఎడ్యుకేషన్, ఈజ్ ఇట్ ఫర్ మై రిటైర్మెంట్, ఈ విధంగా దాన్ని డివైడ్ చేసుకొని అప్పుడు మీకు అనుగుణమైన అమౌంట్ను ముందుగా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని తర్వాత మిగిలిన దాన్ని ఎక్స్పెండ్ చేయడం వల్ల లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది. మీరు ఒక ట్రాప్లో పడాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. సో చాలామంది ఏంటంటే ఈ సింపుల్ లాజిక్స్ తెలియకుండా కూడా ఉంటే సేవింగ్స్ సైడ్ లేదా మొత్తం హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఈ రెండు కాకుండా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. అందుకే ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కొంచెం టైం తీసుకొని కొంచెం రీసెర్చ్ చేసుకొని లేదా ఎవరైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళని కలిసి దీన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా లిక్విడ్స్ అనేది ఈవెన్ ఓవర్ నైట్ కోసం ఉంటాయి, 3 months 6 months కోసం ఉంటాయి, ఈవెన్ 1 year 2 year లాంగ్ టర్మ్ కూడా లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. కొంతమందికి అసలు నాకు ఈ రిస్కే వద్దు, కంప్లీట్ లిక్విడ్ పోర్ట్ఫోలియో కావాలనుకున్నప్పుడు ఈవెన్ 7-8 years కూడా ఉంచే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికి తగ్గిన ఫండ్స్ని మీరు లాంగ్ టర్మ్ లిక్విడ్ ఫండ్స్ కూడా ఉంటాయి, అవి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.